మళ్ళీ పేరు రావాల్సిన డబ్బులు కూడా మనం విధి చేసుకోగలిగినాం. లేదా దేవాలయాలు అభివృద్ధి తీసుకోవడం కోసం మనం చేసే కార్యక్రమం ముంపు గ్రామాల సమస్యలపై కూడా అసెంబ్లీలో నేను ఉన్నప్పుడు గారు కూడా మాట్లాడడం జరిగింది, సత్యం గారు కూడా మాట్లాడడం జరిగింది. ముంపు గ్రామ సమస్యల పరిష్కారం కోసం ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడం, పరిశ్రమలు తీసుకోవడం కోసం ఏర్పాటు చేస్తున్నది కూడా మీరందరూ గమనించిన పరిస్థితే. అంటే ఈరోజు గత ప్రభుత్వం పట్టించుకొని పనులను ఈ 3-4 మాసాల్లోనే ఈ ప్రభుత్వం తీసుకుని పోయి నిధులు మంజూరు చేస్తున్నటువంటి కృషిని ప్రజలు గమనిస్తున్నారు. మనం కూడా ఈ సందర్భంగా ప్రజలకు చెప్పి ముందుకు సాగాల్సినటువంటి అవసరమైన వాటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం. ఓవైపు బారాస అయిపోయింది, బారాస ఎక్కడ కూడా కనిపించే సందర్భం అందరూ కూడా చూస్తున్న సందర్భం అనే మాట. ఎందుకంటే గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీ ప్రజలు పక్కన పెట్టినట్టే నియంత్రణతో పోగొట్టుకుంటున్నటువంటి ప్రశ్నించే గొంతులను ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసినటువంటి వైనాన్ని గమనించే ప్రజలు ఏ విధంగా తీర్పించిందో మన ప్రజలు చైతన్యపరచడంలో 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన వైఫల్యాన్ని చెప్తూ ముందుకు సాగాల్సిన అవసరం వాటి సందర్భం చెప్తూ మొదటిసారి ఎన్నికల్లో అధికారం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నల్ల ధనాన్ని వెలికి తీసుకొస్తాం, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పిన హామీ ఏమైతే మనం అమలు ఉంది అన్నారు. జన్ ధన్ ఖాతాలు తెరవండి, మీ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తున్నారు. ఇప్పుడు 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు కూడా వేయని పరిస్థితిని దయచేసి గమనించడం మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏటా 2 కోట్ల ఉద్యోగులు ఇస్తున్నారు, ఇవ్వలేని పరిస్థితిని భారతీయ జనతా పార్టీ వైఫల్యాన్ని జిఎస్టీ పేరిట ప్రభుత్వం పనితీరును ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్ $60 ఉన్నప్పుడు $65 పెట్రోల్ ఉంటే ఈరోజు $100 దాటింది. అదే అంతర్జాతీయ మార్కెట్ తగ్గినా ఈరోజు మనకి నిత్యావసర వస్తువులు పెరగడానికి కారణమైనటువంటి $80 మంచులున్నాయి, $180 ఈ అన్ని అంశాలు కూడా ప్రజలకు చెప్పి భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టాలని మన వైఫల్యం చెప్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వాన్ని మార్చుతున్నారు. మననే టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చినట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా ఓటిస్తున్న భావన మనం ప్రజలలోకి వెళ్ళి మనం దేశం పనులు చెప్తూ బీజేపీ వైఫల్యం చెప్తే తప్పనిసరిగా అన్ని బూత్లలో మెజార్టీ వస్తారని వాటి సందర్భంగా నేను ఎందుకు తెలియజేస్తూ మనందరం కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నాం కాబట్టి ప్రజలు మన వెంట నడవడం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వేదిక పెద్దలతో పాటు ఇక్కడ మీ అందరికీ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేసే వేములవాడ నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికల గెలుపులో కీలక పాత్ర వహించాలి. అత్యంత మెజార్టీని మన వేములవాడ సాధించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాబో రోజుల్లో మన ప్రాంతానికి ఏ పని కావాలన్నా ఏ పని అడిగినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదనకుండా ఇవ్వడానికి కోసం మరి సత్యంగా మెజార్టీ వాళ్ళు చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ ప్రాంతంలో సమస్యలు తెలుసు కాబట్టి ఈ 20 రోజులు తీవ్రంగా శ్రమించి మన అభ్యర్థి విజయానికి మన ప్రాంతం దోహదపడాలని చెప్పని వేదిక కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ వైఫల్యం కూడా మన ప్రజలకు చెప్తూ పోవాలి. భారతీయ జనతా పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు మతం పేరిట విడుదల చూస్తున్నారు, ప్రాంతాల పేరు విడుదల చూస్తున్నారు, ప్రాంతీయ భాష రాష్ట్రాలుగా విడదీసి మొత్తం గడపడం చూస్తున్న క్రమంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో కార్యక్రమం ఇది దేశాన్ని ఏకం చేస్తామని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొదటి దఫా 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. రెండో దఫా మణిపూర్ నుంచి ముంబైకి 6,000 కిలోమీటర్ల పాదయాత్ర కలిపితే 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఈ దేశాన్ని చేయలేరు. మతం పేరిట భాష దేశం రాష్ట్రాలని చెప్పి రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర మనందరినీ కూడా గెలిచింది. ఈ రాష్ట్రంలో పాదయాత్ర మన రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి మూల కఠిన పరిస్థితి కూడా గమనించి ఈ వైఫల్యం చెప్తూ పోవాలన్నమాట. ఈరోజు మాట్లాడితే
హిందుత్వ పేరుతో ముందుకుపోతున్న బండి సంజయ్ని వేగులో రాజు చేతుల్లో నలుగుతున్నాను. ఈ రోజు ప్రసాద్ అనే కేంద్రంలో ప్రసాద్ పథకం ద్వారా దేవాలయ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసుకునే అవకాశం ఉంది. మరి నీ నియోజకవర్గంలో రాజన్న ఆలయం ఉంది, నీ నియోజకవర్గంలో కొండగట్ట అంజన్ ఆలయం ఉంది. ఎక్కడన్నా కన్నా పైసా ప్రసాద్ పథకం కింద తీసుకొచ్చి ఇచ్చిన వారికి వైపునే అవునా కాదని చెప్పి మనం అదే సంవత్సరంలో చెప్తా ఉన్నా. అదే జోగులాంబ దేవాలయం నిర్దేశించి అక్కడ పక్కన రామప్ప దేవాలయం నిర్దేశించిన ప్రసాద్ పథకం కేంద్రం నుండి మన నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ సభ్యుడు మనతో గెలిచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడై ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఉండి కూడా ఏ వెలుగుబెట్టి నిలబడాలంటే శూన్యమన్నమాట. ప్రజలు మనం చెప్పినటువంటి అవసరం మనం చదువుతున్నాం. ఎన్నికలప్పుడు మతాన్ని పెట్టుకోండి. ఈరోజు 3 రోజుల క్రితం శ్రీరామనవమి జరిగింది. 3 రోజుల క్రితం శ్రీరామనవమి జరిగింది. శ్రీరాముడి కళ్యాణం జరిగింది. ఆ శ్రీరాముడి కళ్యాణం మనం పాల్గొన్నాం లేదా? చేతుల పాల్గొన్నాం. మనందరం ఇందులో కదా. ఈరోజు వాళ్ళేదో పేద యువకుడు శ్రీరాముడిని ఎన్నికల ముందు తీసుకొచ్చి కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలకు బాగా చెప్పాలి. శ్రీరాముడు అందరి వాడు, అందరికీ ఆదర్శం ఉంది, అందరికీ వారి ఆశిస్తూ ఉండాలి. ఆనాటి పరిపాలన మళ్ళీ మనం తీసుకురావాల్సిన ఆలోచన మనం ముందుకు పోయి క్రౌడ్ ఉంటే ఈరోజు పాపం మోడీ గారి పరిపాలన 10 సంవత్సరాలైంది. మోడీ గారి ఫోటో ఓటు పడితే పడేటువంటి ఆలోచన చేస్తున్న కార్యక్రమాన్ని మనం ప్రజలకు విడవలు చెప్పాల్సిన అవసరం మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే మన తాత ముత్తాతలు కూడా మన శ్రీరాముడిని ఆరాధించినాం, శ్రీరాముని కళ్యాణం చేసినాం. ఈరోజు బతుకమ్మ తెలంగాణ కవితల బతుకమ్మ కనుగొన్నట్టుగా ఆమె చేతి బతుకమ్మ ఆడించినట్టుగా వీళ్ళ చేతిలో శ్రీరాముడి గురించి అసలు బీజేపీ పుట్టింది ఎప్పుడు పార్టీ 60-70 సంవత్సరాల క్రితం శ్రీరాముడి యుగం యుగం మనకి కాలం నుంచి ఆదర్శముగా మన తాత ముత్తాతలు తీసుకుని ముందుకుంటుంటే వీళ్ళు వచ్చి కార్యక్రమం ఇంకోటి ఈరోజు అక్షింతలు వచ్చినాన్ని దగ్గర అడుగుతుంది. ఎప్పుడు రావు అక్షింతలు అవుతున్నాం. శ్రీరాముడి ఆలయం పూర్తయి ప్రారంభం చేసిన తర్వాత ఆ స్వామివారి పాదయాత్ర అక్షింతలు తీసుకోమంటే దానికి అర్థం రాముడి ఆలయం ప్రారంభం కాకంటే ముందే అక్షింతలు పంపించే కార్యక్రమం చేసి వీళ్ళు గెలవడం కోసం చేస్తున్న ప్రయత్నం కూడా మనం ప్రజలకు విలువలు చెప్పాలంటున్నాం. నిన్ననే శ్రీరాముడు కళ్యాణం అయింది. కళ్యాణం అయినాక అక్షింతలు మనకి ఇచ్చారు. అవునా కదా? శివ కళ్యాణం అయింది. శివ కళ్యాణం అయినాక మనకు అక్షింతలు ఇచ్చారు. వీళ్ళు గ్రామ అక్షింతలు ఎదురు వచ్చిండు. రాముడి ఆలయం ప్రారంభం కాకంటే ముందే అక్షింతలు పంపించి కోరుకుంటుందే వాళ్ళ గురించి మనం ప్రజలు చెప్పుకోవాలి. ఎందుకు మనం భయపడాలంటున్నాం. ఈరోజు మనం పుట్టుకతో హిందుత్వ పాలన ఉన్నాం. మన లౌకిక దేశం, లౌకిక పార్టీ అన్ని మతాలు గౌరవించాలనుకుంటున్నాం. అందుకే ఈ ప్రపంచంలో లౌకిక దేశం ఏదైనా అంటే అది కేవలం భారతదేశమే అనేటువంటి ఆలోచన ఉంది. అవునా కదా? ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులతో పాటు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అందరూ కూడా మన సామరస్యంతో ముందుకు పోతున్న కార్యక్రమం తీసుకుంటే వారికి నిధులు పడకుండా చేస్తున్న కార్యక్రమాన్ని కూడా గ్రామాలలో చెప్పాలని సందర్భంగా దీన్ని అందరూ కూడా ప్రత్యేకంగా మనవి చేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలతో పాటు మరి మండల అధ్యక్షులు కానీ ముఖ్యులు కానీ ఒక్కొక్కరు మీ అభిప్రాయాలను ఒక 2 నిమిషాలు కూడా చెప్పాలి. తదుపరి ఆఖరి పెద్దలు ఉన్న ప్రభాకర్ గారు మాట్లాడుతూ మాట సందర్భం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ